ఇక గ్రూప్ 1 పై బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సర్కారు అక్రమ అరెస్టులను విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తుందని ఫైర్ అయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. పాలన కొనసాగుతుంది. ఏదైతే గ్రూప్ 1 అవకతవకలపై ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్ర వేదికగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని అనుకోవడంతో అక్కడికి బీఆర్ఎస్ విద్యార్థి నేతలు అక్కడ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ మోహరించి వారిని విద్యార్థులను అరెస్ట్ చేసిన సందర్భాలను మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర నాయకులైన గెల్లు శ్రీనివాస్ అతని తుంగబాలును అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరైతే విద్యార్థి నాయకులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకుడు బీఆర్ఎస్ విద్యార్థి ఈ రోజు శాంతియుతంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు గ్రూప్ 1 మీద అవతవకలు జరిగినట్టు గ్రూప్ 1 మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డి మనం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 లా 3,000-2,000 ఈ రోజు రైట్ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పోలీసులు నిర్బంధ పాలన కొనసాగుతుంది. ఏదైతే గ్రూప్ 1 పై ఏదైతే అవకతవకలు జరిగాయో అవకతవకల్ని రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా మేము తెలియజేస్తుంటే పోలీసులు మాత్రం సమావేశం నిర్వహించకుండా రాష్ట్ర నాయకుడిని అరెస్ట్ చేయడం తగదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.